డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు జరుపుతున్న పోరాటాన్ని ప్రభుత్వం తన ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నం చేస్తోంది. అయితే విద్యార్థులు ఎండనక వాననక రాత్రనక పగలనక రోడ్ల మీదకి వచ్చి బైఠాయించిన తమ నిరసన వ్యక్తం చేసిన తమ స్వతంత్రంగా పరీక్షలు పోస్ట్ పోన్ కావాలని కోరుకుంటున్నామని విజ్ఞాపన చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇదే విధంగా తన సమస్యల తీవ్రతను తెలియజెప్పడానికి సంకల్పించిన సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా భగ్నం చేసే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ముందస్తుగా విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్టులు చేసి సచివాలయం చుట్టూ పోలీసు పహారా కాస్తూ విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతోంది ప్రభుత్వం. నిరంకుశ విధానాలను అలనాడు అనుసరించిన కేసీఆర్ ఏ విధంగా అయితే ప్రజలకు దూరమయ్యారో కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల త్యాగాల ఫలితంగానే, యువజనుల పోరాటం ఫలితంగానే తెలంగాణ సాధించుకున్నప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా మరి అన్యాయాలు మాత్రం తప్పడం లేదు.